అసలు ఎందుకు సన్యాసి అయిపోయిందంటో? ఏముంది, ఎవడో ఎదతో కాపురం చేసి నలుగురు పిల్లల్ని కనుంటది, జీవితం మీద వ్యర్థ కలిగి తయారై ఉంటది. రే కర్రీ మొద్దు, నేను మాట్లాడేది వైశాలి గురించి బా. సారీ బాస్, నేను రమాప్రభ గురించి అనుకున్నాను. ఎంత బాగుందో. బాగా ఉడకబెడితే అలానే ముద్దు. రేయ్ అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? బంగాళదుంప గురించి. వైశాలి బెంగాలీ, ఎలాగైనా పట్టాలి. హలో ప్రభ గారు, నేనండి బాలగోవండి. గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్ ఎవ్రీబడి. హాయ్ హాయ్ హాయ్. ప్రభ గారు, మీ గుహ అద్దరిపోయిందండి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీకోసమే. ఎంతైనా టీవీ వాళ్ళం కదా, కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ. ఇంతకీ మీది ఏ మతం మేడం? మాది ఏ మతము కాదు, ఏ రిలీజియన్ కి సంబంధం లేదు. మాది ఒక కమ్యూనిటీ అంతే. మరి మీరు ఏ దేవుని పూజిస్తూ ఉంటారు? శివాని, మాతాజీ గుహ అంతా రీసౌండ్ వస్తుందమ్మా. సారీ మాతాజీ. దేవుణ్ణి నమ్ముతాం. మా దేవుడికి రూపం లేదు, పేరు లేదు. మెడిటేషన్ చేస్తాం. మెడిటేషన్ తెలిసిన వాళ్ళకి మతం అక్కర్లేదు. ఇంకేం తెలుసుకోవాలి? మరి మీరు ఉండేది ఎక్కడుంటారు? ఇక్కడ అయితే అక్కడికి వచ్చి కలుస్తా. అక్కడికే రాకూడదు నాయనా. అలా అనుకుని మేడం, నాకు సన్యాసులు అంటే చాలా ఇష్టం. పక్కనే మగ సన్యాసుల మఠం ఉంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వు. అది కాదు మేడం, మీరు అర్థం చూడు నాన్న, నిన్నటి నుంచి చూస్తున్నాను నీ కాన్సన్ట్రేషన్ వేరే చోట ఉంది. అవునండి. టీవీ అంటున్నావు, ట్రావెల్స్ ప్రోగ్రామ్ అంటున్నావు, నీ చూపులు మాత్రం వేరే చోట ఉన్నాయి. అటు కాదు ఇటు చూడు నాన్న. మేడం, మేము మెడిటేషన్ చేసుకోవాలి. భలేవారు, చేసుకోండి చేసుకోండి, నాకే అభ్యంతరం లేదు. శివాని, వెళ్ళి సార్లు పంపించరా. ఓకే బాయ్ మేడం. బై బై. మళ్ళా కలుద్దాం. బయట చల్లటి గాలి వస్తుంది, పదండి పదండి. అలా చూడకుండా కూడా వెళ్ళొచ్చు, పదండి. బాగా లావుగా ఉంటాడా? మరీ అంత లావేం లేడన్నా, యావరేజే. అక్కడ కొట్టింది యావరేజ్ కాదురా, కోమాలో ఉన్నాడు. కోమా యావరేజ్ లేడా?